అంటే కేవలం వేదికలపై చేసే ప్రసంగాలు మాత్రమే కాదు, తనను నమ్ముకున్న సైనికుడు ఆపదలో ఉన్నప్పుడు కొండంత అండగా నిలబడటమేనని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరోసారి సగర్వంగా చాటి చెప్పారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి తెలియగానే రాజకీయ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ తన మనిషి కోసం తక్షణమే చలించిపోయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 10 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం ఆయన నిలువెత్తు మాధవత్వానికి నిదర్శనం. రాజకీయాల్లో పదవులు, హోదాల కంటే తన వెన్నంటి నడిచే కార్యకర్తల క్షేమమే పరమావధిగా భావించే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిగా కాకుండా ఒక ఇంటి పెద్దగా వివేక్ బాబు గారికి ఈ భరోసాను కల్పించారు. కష్టకాలంలో పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన ప్రతి సైనికుడిని తన సొంత కుటుంబ సభ్యుడిలా భావించే అరుదైన గుణం కలిగిన అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. పవన్ కళ్యాణ్ గారి ఈ ఉదారత కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాలేదు. అది వివేక్ బాబు గారి కుటుంబంలో ధైర్యాన్ని, కోట్లాది మంది జన సైనికులతో స్ఫూర్తిని నింపింది. సమాజ హితం కోసం పాటుపడే నాయకుడు తన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. ఈ అద్భుతమైన సేవకుడాన్ని చూసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ బాబు గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, మళ్ళీ అదే పట్టుదలతో ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. జిఎస్పీ మార్నింగ్ న్యూస్. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. జనసేన అడుగులు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ విస్తరణ కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. ఇందులో భాగంగా చిత్రదుర్గలో నిర్వహించిన భారీ చేరికల కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కీలక నాయకులు, వందలాది మంది కార్యకర్తలు జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వీరందరికీ గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ నాగబాబు గారు మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాండూరి గారు స్వయంగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కర్ణాటక గడ్డపై జనసేన జెండాను రెపరెపలాడించే దిశగా నాయకులు మరియు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.